వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో పార్టీతో పాటు ప్రభుత్వ పాలనలో క్రియాశీలక పాత్ర పోషించారు సజ్జల. చెప్పాలంటే సకల శాఖ మంత్రిగా ఏ టు జెడ్ చూసుకున్నారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో తనదైన ముద్ర చాటుకున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఆయనే కారణమన్న ఆరోపణలు వినిపించాయి. కానీ జగన్ మాత్రం ఆ ఆరోపణలు మాత్రం పట్టించుకోలేదు. వైసీపీ ఉద్యమ పోరుబాట పట్టింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. ఇందుకు గాను ప్రజల మధ్యకు వెళ్లాలని భావిస్తుంది. భారీ నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు దిశగా కూటమి ముందుకెళ్లట్లేదన్నది వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. అందుకే ప్రజల్లోకి వెళ్లి నిలదీయాలని చూస్తుంది. ఇటీవల ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచింది. ధాన్యం కొనుగోలు కూడా అసాధారణంగా జరగడం లేదన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అందుకే ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై ఆందోళన చేయాలన్నది వైసీపీ వ్యూహం. అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున కార్యక్రమాలు జరపాలని కూడా నిర్ణయించింది. రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు గద్దెనెక్కారంటూ మండిపడుతున్నారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. ఇంకోవైపు రాష్ట్ర స్థాయిలో వైసీపీ నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమాల బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ అప్పగించారు. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అధ్యక్షులతో మాట్లాడారు. వారికి దిశానిర్దేశం చేశారు. 13వ తేదీన నిర్వహించాల్సిన ఆందోళనపై చర్చించారు. రైతులకు సంబంధించి అన్ని అంశాలను ప్రస్తావించాలని, ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మరోవైపు వైసీపీలో సజ్జల దూకుడు తగ్గిందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడానికి సజ్జల తీరు కారణమని ఆరోపణలు ఉన్నాయి. సొంత పార్టీలోని సీనియర్లు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు అభినేతకు ఫిర్యాదు కూడా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ జగన్ మాత్రం సజ్జలకు ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని 6 రీజియన్లుగా విభజించి కోఆర్డినేటర్లను నియమించారు. రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేటర్ గా సజ్జల నియామకం చేపట్టారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమాల సమన్వయ బాధ్యతను సైతం సజ్జలకు అప్పగించడం విశేషం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.